నమస్తే మాస్టర్స్. అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న నమస్తే తల్లిదండ్రులకి, మేడం. సమస్త గురుమండలికి, ఉమ్. నా గురువు గారైన వంశీకిరణ్ సార్కి, మన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. లలిత మేడంకి, జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు మాస్టర్స్. ఈ రోజు మనము త్రివిధాల గురించి టాపిక్ మాస్టర్స్. త్రివిధాలలో త్రివిధ తత్వాలు 9 ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు త్రివిధాలలో 9 రకాలు ఉంటాయి. ఒకటి త్రివిధ తత్వాలు, త్రివిధ రోగకారకాలు, త్రివిధ బంధాలు. వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. త్రివిధ తత్వాలలో ఈ ఈ సృష్టిలో 3 రకాల తత్వాలు ఉన్నాయి. ఒకటి వాయిస్ రావట్లేదు మేడం. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా సార్? ఇంత ఆ, ఫస్ట్ నుంచి ఓకే. రాలేదా? ఇప్పుడు పోయింది మేడం. ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే 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 మేడం. మళ్ళీ చెప్పనా మేడం లేదంటే? చెప్పండి. ఓకే ఓకే. మనకు త్రివిధాలు మాస్టర్స్. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి త్రివిధాలలో 9 రకాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు మనం త్రివిధ తత్వాలు, త్రివిధ రోగకారకాలు, త్రివిధ బంధాల గురించి తెలుసుకుంటున్నాము. ఈ సృష్టిలో 3 రకాల తత్వాలు ఉన్నాయి. ఒకటి సృష్టించబడే తత్వం, 2 పోషించబడే తత్వం, 3 లయం చేసే తత్వం. వీటినే సృష్టి, స్థితి, లయలు అంటాం. మనం గమనించినట్టయితే ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతిదీ శాశ్వతం కాదని తెలుస్తుంది మనకు దీని ద్వారా. ప్రతిదీ కొంతకాలం మాత్రమే ఉంటుంది. పగలు మొదలు పగలు సృష్టించబడుతుంది. పగలు చీకటి వచ్చేంత వరకే ఉంటుంది. ఆ తర్వాత చీకటి రాగానే పగలు అంతమవుతుంది. చీకటి కూడా అంతే. పగలు మళ్ళీ పగలు రాగానే చీకటి కూడా సృష్టించబడి పగలు రాగానే అంతమైపోతుంది. అలా కాలాలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు, అయనాలు, ఇంకా ఇట్లా యుగాలు అన్నీ కూడా సృష్టించబడి అంతమయ్యేటివి. ఏవి కూడా శాశ్వతంగా అనేది ఉండదు. మనిషిని తీసుకున్నా కూడా ముందు బాల్యం సృష్టించబడుతుంది. బాల్యం సృష్టించబడి యవ్వనం వచ్చేంత వరకే ఉంటుంది బాల్యం. యవ్వనం రాగానే బాల్యం అంతమైపోతుంది. యవ్వనం కూడా అంతే. ముసలితనం రాగానే యవ్వనం కూడా అంతమవుతుంది. ముసలితనం మరణం రాగానే అంతమైపోతుంది. దీన్ని బట్టి ఏది శాశ్వతం కాదని మనకు తెలుస్తుంది. అలాగే ఏ ప్రాణి జీవితం చూసినా జీవితం ముందుగా సృష్టించబడుతుంది, కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత అంతమైపోతుంది. ఈ సృష్టిలో మనకు ముఖ్యంగా చూస్తే ఇది ఏది శాశ్వతం కాదనే తెలుస్తుంది. ఇది ఇది అనివార్యం అని తెలుస్తుంది. ఏది శాశ్వతం కాదనేది అనివార్యం అని మనకు తెలుస్తుంది. దీన్ని ఆపడం కానీ మార్చడం కానీ ఎవరికి సాధ్యం కాదు. అంత గొప్పవి ఈ 3 తత్వాలు. సృష్టించబడే తత్వము అంటే బ్రహ్మ, పోషించబడే తత్వం అంటే విష్ణు, లయం చేసే తత్వం అంటే మహేశ్వర తత్వం, మహేశ్వరుడు. ఈ సృష్టిలో ఇది అనివార్యం, ఏది శాశ్వతం కాదు. కాబట్టి సృష్టించబడిన ప్రతిదీ కొంతకాలమే ఉంటుందని మనకు తెలుస్తుంది కదా. ఉదాహరణకు జీవితంలో మనకు ఒక పదవి వచ్చిందని అనుకుందాం. అది కొంతకాలానికే ఉంటుంది, ఆ తర్వాత సృష్టించబడి అంతమైపోతుంది. ఎమ్మెల్యే, సర్పంచ్, ఇంకా ఎంపీ, ప్రతిదీ ఏ పదవి తీసుకున్నా వాళ్ళకు కాలం ఎన్ని, ఒక 5 సంవత్సరాలు ఉందనుకోండి, 5 సంవత్సరాల కాలం వరకే ఉండి అది మళ్ళీ అంతమైపోతుంది. అలా ఇప్పుడు మనకు పత్రి సార్ కూడా చెప్పాడు. ఏంటంటే ప్రకృతిలో ఉన్న ఈ సత్యాన్ని మనందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఏది కూడా ఆయన సందేశం ఏంటంటే వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని, ఉందని గర్వపడొద్దు, పోతుందని బాధపడొద్దు అనే సందేశాన్ని మనకు మనం గనక ఆచరణలో పెడితే అందరం ఆనందంగా జీవిస్తాం. దుఃఖం అనేదే ఉండదు. సమస్యలు, రోగాలు, కుటుంబంలో గొడవలు, అవమానాలు జరుగుతాయి. అప్పుడు ఏడవద్దు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు. అవి కూడా కొంతకాలం వరకే ఉంటాయి. ఆ తర్వాత అంతమైపోతాయి. మంచి రోజులొస్తాయి మన జీవితంలో.
ఆరోగ్యం వస్తుంది, సన్మానం జరుగుతుంది, ప్రశంసలు పొందుతాము. ఇది కూడా శాశ్వతం కాదు. అందుచేత మనం సంబరపడకూడదు, పొంగిపోకూడదు. కుటుంబంలో గొడవలొచ్చినా, భార్యాభర్తల మధ్య తగులాట జరిగినా, అవమానం జరిగినా వెంటనే గుర్తు చేసుకోండి. ఇది శాశ్వతం కాదు అనుకున్నప్పుడు గనుక మనం బాధపడము, కుంగిపోము, విపరీతమైన దుఃఖానికి లోనై ఇదేమిటి నా పరిస్థితి ఇలా ఉంది అని కూడా అనుకోము. ఇది శాశ్వతం కాదని మనము ప్రతిక్షణం గుర్తుపెట్టుకున్నట్టయితే గనుక ప్రతిక్షణం కూడా మనము ఈ సృష్టిలో సంతోషం కలిగిన, సన్మానం జరిగిన, వ్యాపారంలో లాభాలు వచ్చిన మనము సంబరపడద్దు. ఏ దుఃఖానికి అప్పుడు బాగానే ఉంటుంది. లేకపోతే మరలా ఏదైనా తేడా జరిగినప్పుడు అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. ఏ సందర్భంలో ఇది శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు మంచి జరిగినా చెడు జరిగినా, అంటే ధనం వచ్చినా పోయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, ప్రతి క్షణం కూడా మనము ఇదొక్కటి కనుక ఏది శాశ్వతం కాదు ఈ సృష్టిలో అనేది కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే ఎక్కువ సంబరపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ దుఃఖపడాల్సిన అవసరం కూడా లేదు. కష్ట సుఖాలు అన్నవి మాత్రము కావడి కుండలు లాంటివి, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు పత్రిజీ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అన్నారు కదా. ఏవి కూడా కష్ట సుఖాలు కూడా శాశ్వతం కాదని మనకు తెలుస్తుంది కదా. తనువులు అంటే శరీరం కూడా శాశ్వతం కాదు, ధనం భూములు కూడా శాశ్వతం కాదు, క్రియకైతే ఏది కూడా శాశ్వతం కాదు. పత్రిజీ సారు గురువుగారైన సదానంద యోగి గారి సందేశం ఏమిటంటే, కోరి సాధించరాదు, కోరిక వచ్చిందని కాదనరాదు, వస్తుంటే వద్దని సంబరపడరాదు, పోతుంటే పోతుందని బాధపడరాదు. ఈ సృష్టిలో అర్హత ఉంటే ఏదైనా మనకు ఆటోమేటిక్గా వస్తుంది. పూజలు చేసి, ప్రార్థనలు చేసి కోరాల్సిన పని లేదు. కోరికలతో సాధించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అర్హతని బట్టి మనకు ఏది రావాలో అది వచ్చినప్పుడు గనుక సృష్టించబడుతుంది. అంటే వస్తుంటే సంబరపడకు, కారణం సృష్టించబడుతుంది అంటే అది పోతుంది, అది కొంతకాలమే ఉంటుంది, అది దూరమైపోతుంది, అంటే కోల్పోతాం. కొంతకాలమే ఉండేదానికి సంబరపడే ప్రయోజనం ఏమిటి? ఈ సృష్టిలో నీకున్న అర్హత తీరిపోతే నీకున్నది దూరమైపోతుంది, అంటే నీకున్నది పోతుందని బాధపడకు. బాధపడితే గనక పోయేది మాత్రం ఆగదు, పోయేది పోతూనే ఉంటుంది. ఇది సదానంద యోగి గారి సందేశం మనకు. ఇది శ్రీకృష్ణుల వారు కూడా మనకు ఒక సందేశం ఇచ్చారు. అదేంటంటే ప్రాప్తంలో అంటే వచ్చినా, అప్రాప్తంలో అంటే రాకపోయినా, వచ్చినా రాకపోయినా మనము ఎప్పుడు ఒకేలాగా ఉండాలనేది శ్రీకృష్ణ వారు మనకు సందేశం ఇచ్చారు. ఉన్నదానితో మెయిన్ శ్రీకృష్ణ వారి సందేశం ఏంటంటే వచ్చినా రాకపోయినా ఉన్నదానితో సంతృప్తి చెందాలన్నారు ఆయన. అటువంటి సమస్థితి యోగులకే ఉంటుంది. అందుచేత ధ్యానం చేసి జ్ఞానం పొందండి. సృష్టిలో ఈ 3 తత్వాలను అర్థం చేసుకోండి. యోగుల్లాగా ఆనందంగా జీవిద్దాం మనం. ఇప్పుడు రెండోది మాస్టర్స్, త్రివిధ రోగ కారకాలు. ప్రస్తుతం లోకంలో రోగం అన్నది ఒక పెద్ద సమస్య. ఎక్కడ చూసినా రోగాలు, ఎవరిని చూసినా రోగాలతో బాధపడుతున్న వారే. అన్ని రకాల వయసుల వారు రోగాలతో బాధపడతారు మనం చూసినట్టయితే కనుక. పుట్టినప్పటి నుంచి రోగాలతో పుట్టి మరణించేంత వరకు రోగాలతో ఉండేవారు కూడా మనకు కనిపిస్తారు. అంటే చనిపోయేంత వరకు కూడా రోగాలతో ఉండేవారు కూడా కనిపిస్తారు మనకు. రోగ బాధ భరించలేనిది. ఈ బాధ భరించే కంటే చావడమే మేలని అనుకుంటారు. రోగ బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా చాలా మంది ఉంటారు. రోగాల బారిన పడిన వారికి జీవితం ఒక నరకంలా అనిపిస్తుంది. తోటి వారితో సరదాగా గడపలేరు. వాళ్ళకు ఎంత ధనం ఉన్నా కూడా దాన్ని ఎన్ని భోగాలున్నా అనుభవించే అవకాశం మాత్రం ఎప్పటికీ ఉండదు. తాము బాధపడతారు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇతరులను కూడా బాధ కలిగిస్తారు. వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక వాళ్ళకు కూడా బాధ కలిగిస్తారు. ఏమి చేయలేని పరిస్థితి, ఏమి చేద్దామన్నా వాళ్ళకు సాధ్యం కూడా కాదు. రోగం వల్ల బలం తగ్గిపోతుంది. ఏ పని చేయలేరు. శరీర సౌష్ఠవం కూడా, అందం, ఆకర్షణ అన్ని కూడా కోల్పోతాం. రోగాలకు గురైన వారిని చూడడానికి ఇతరులు కూడా ఇష్టపడరు. వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా సేవ చేయడానికి అయితే ఇష్టపడరు. రోగం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా. అలా కొన్ని దీర్ఘకాలిక రోగాలకు గురైన వారికి ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి. డబ్బు సంపాదించింది మొత్తం రోగానికి ఖర్చు అవుతుంది.
ఆ డబ్బు సంపాదించింది కూడా రో రోగానికి పెట్టి ఇంకా అప్పుల పాలు కూడా అవుతారు వాళ్ళు. ఆస్తులు కూడా అమ్ముకోవడం జరుగుతుంది. అప్పుల పా ఈ రోగాల రోగాల వల్ల రకరకాల కష్ట నష్టాలకు కూడా గురైతారు. రోగ బాధ భరిస్తూ చచ్చిపోదామంటే చావు రాదు. అలా అని బతుకుందామన్నా కూడా దాన్ని తట్టుకునే ఓపిక పట్టే పరిస్థితి కూడా వాళ్ళకు అంత రాదు. ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చూస్తే మనము మేకను గాని అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే మాంసం కొట్టు దుకాణాలకు వెళ్తే కోడిని గాని, మేకను గాని, చేపను ఇంకా ఏ జీవినైనా కాళ్ళు, చేతులు అన్నీ కట్టేసి వాళ్ళు కట్ చేస్తుంటారు. అప్పుడు కూడా వాళ్ళు అవేం చేస్తాయి విపరీతమైన బాధ అనుభవిస్తాయి. తప్పించుకోలేవు, పారిపోలేవు, ఏం చేయలేవు. బలివ్వబడు అంటే ఇప్పుడు మనుషులు కూడా అంతే. బలివ్వబడుతున్న జంతువులు చ బంధించబడి తప్పించుకునే అవకాశం లేదు గానీ, రోగంతో బాధపడుతున్న వారు కూడా బంధింపబడి లేకపోయినా ఆ నరకం నుంచి తప్పించుకోలేరు. అక్కడ తాళ్ళతో బంధింపబడితే, ఇక్కడ రోగంతో బంధింపబడతారు. మనం చూస్తే ప్రపంచంలో ఎంత తీవ్ర స్థాయిలో ఈ రోగాలు ఉన్నాయంటే, ఎక్కడ చూసినా వైద్యులు, ఎక్కడ చూసినా వైద్యులు, వైద్యశాలలు, మందుల షాపులే మనకు కనిపిస్తాయి ఎక్కడ చూసినా కూడా. ఏ ఊరికి వెళ్ళినా మామూలుగా ఏవి లేని అయినా ఉంటాయేమో కానీ ఇవి హాస్పిటల్స్ కానీ మందుల షాపులు కానీ కనీసం ఆర్ఎంపీ డాక్టర్స్ ఎవ్వరు లేని ఊరైతే ఏది ఉండదు. అంటే దీన్ని బట్టి ఎంత తీవ్ర స్థాయిలో మనకు రోగాలు ఉన్నాయనేది తెలుస్తుంది. అంటే మన దేశంలో చదువుకొని ఒక్క సంవత్సరానికి ఎంతో మంది డాక్టర్లుగా ఉంటారు కదా. అట్లా ఇతర ఇతర దేశాల నుంచి కూడా ఇంకా డాక్టర్లు వస్తుంటారు. డాక్టర్ని మనము పిలిపించుకునేది ఉంటుంది. లేదంటే అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్ చేసి కూడా ఇక్కడికి వస్తారు మనకు డాక్టర్లుగా. ఇంకోటి ఏంటంటే ఇలా ఉన్నా కూడా ఇంకా పల్లెటూర్లలో కొన్ని రకాల ఊర్లలో అసలే వైద్య సదుపాయం లేని ఊర్లు కూడా ఉంటాయి. అంటే ఇంకా ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంకా ఎన్ని రోగాలు ఉన్నాయి అనేది మనకు చాలా చక్కగా తెలుస్తుంది అనమాట. లోకంలో మానవులు అంటే మనుషులు ఇంతకు ముందు అయితే ఎవరైనా మొదట ధన సంపాదన గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు రెండోది రోగ నివారణ కోసం ఆలోచిస్తున్నారు. మానవులు అంటే పూర్వకాలంలో తిండి కోసం డబ్బు దాచుకొని అరే ఈ రోజే అయిపోతుంది. అదే ఆ డబ్బు ధనం గనుక దాచుకున్నట్టయితే మనము మళ్ళీ మళ్ళీ మనము అదే ఆహారం కొనుక్కోవడానికి అలా వాటి కోసం పనికొస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనకు రోగం వచ్చింది కాబట్టి ఆ రోగానికే డబ్బు, ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాం మనము డబ్బు సేవ్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం అన్నట్టు ఆ డబ్బుని దాచుకొని వాళ్ళు అదే రోగానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. అలా మనము పూర్వకాలంలో చూసినట్టయితే గనక అంటే మనకి ఇన్సూరెన్స్ చేయించుకునే వాళ్ళము. అదే మనకి అంటే అదే డబ్బులు లైఫ్ ఇన్సూరెన్స్ అదే మామూలుగా ముసలితనానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు మాత్రము రోగాలకే భయపడుతున్నారు. అప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తే ఇప్పుడు రోగాలకే ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్‌లు పాలిసీలను చేయిస్తాం కదా మనం అలా. ఇంత భయపడడానికి కారణము రోగ బాధ అనేది భరించలేనిది. నరకంతో సమానం. మానవుని శక్తిహీనుని చేస్తాయి. కండలు కరిగింపజేస్తది. కృషింపజేస్తుంది. రోగాలు అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. శరీర భాగాల్లో అయితే లోపాలు కూడా ఏర్పడతాయి. అందం, ఆకారం అన్నీ కూడా కోల్పోతాం. రోగాలు ఎందుకొస్తున్నాయి? కారణం ఏమిటి? రోగాలు పోవాలంటే ఏం చేయాలి? రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సరైన కారణాలు తెలుసుకోవాలంటే మాత్రము మనం ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. అసలైన కారణాలు అప్పుడే మనకు అసలైన కారణాలు తెలుస్తాయి. సరైన పరిష్కారం కూడా మనకు లభిస్తుంది. అధ్యయనం చేస్తే 3 రకాల రోగాలు ఉంటాయి. త్రివిధ కారణాలు అంటాం కదా అలా. 1 క్రిములు, 2 క్రియలు, 3 కర్మలు. 1 భౌతికపరమైనది, మానసికపరమైనది, ఆధ్యాత్మిక కారణాలు 3 రకాలవి. రోగాలు చూస్తే 20% నుంచి 30% వరకు ఈ క్రిముల నుంచి వచ్చేవి ఉంటాయి.
క్రిములు అంటే అదే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి శరీరంలో ప్రవేశించడం వల్ల అదే మనకు దగ్గు, జలుబు, అదే వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు కూడా ఇలా ఇన్ఫెక్షన్స్, అలర్జీలు, జ్వరాలు ఇలాంటివన్నీ వస్తాయి కదా! అలాంటివి అన్నమాట. అయితే కలుషితమైన ఆహారం తిన్నా, నీళ్లు తాగినా అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రోగాలొస్తాయి. అయితే డాక్టర్లు ఏం చెప్తారంటే వీటికి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని డాక్టర్ ఇచ్చే మేమిచ్చే మందులు గనుక వాడితే తగ్గుతుందని చెప్తారు వాళ్ళు మనకు. ఆహ్, శరీరంలో అంటే ఇలాంటి జబ్బులేంటంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే మనకొస్తాయి. వ్యాధి నిరోధక మనము అదే వ్యాధి నిరోధక శక్తి పెంచుకున్నట్లయితే గనుక ఇటువంటి రోగాల్ని గూడా మనం తగ్గించవచ్చు. వ్యాధి నిరోధక శక్తి శరీరంలో లోపించే కొద్దీ శరీరం కూడా మనకు అదే శక్తిహీనం అయిపోతుంది. శక్తిహీనం అవ్వడం వల్ల మనము వ్యాధికి గురవ్వాల్సొస్తుందనమాట. వైద్యులు వ్యాధులను నిరోధించే మందులు ఇచ్చి వ్యాధులను తగ్గించే అంటే మందులిచ్చి వాళ్ళు మనకు వ్యాధులను అంటే తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఆ మందు ప్రభావం మాత్రము ఆహ్, ఎక్కువ అంటే ఆ మందు పనిచేసినంత సేపే మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గనుక మళ్ళీ వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి లోపించిన వారికి వ్యాధులు తరచుగా వస్తాయన్నమాట. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తాయి. మందులు వాడవచ్చు. కానీ మందులన్నీ విషతుల్యాలు, విషపూరితాలు. మందులు తినగా తినగా శరీరం పూర్తిగా విషపూరితం అయిపోతుంది. శరీరాన్ని ఎంత ఎక్కువ విషంతో నింపితే శరీరానికి అంత ఎక్కువ హాని కలుగుతుంది. మందులు ఎక్కువగా వాడితే ఆ బ్యాక్టీరియా వారి శరీరానికి అలవాటయిపోతుంది. మనం గూడా వింటుంటాం గదా! ఈ టాబ్లెట్‌లు మనకు ఈ మందులు అలవాటు పడ్డాయి అంటే, అదే మందులు వాడితే ఆ బ్యాక్టీరియా గూడా ఇంకా అది యాక్టివ్‌గానే ఉంటుంది. దానికి గూడా అలవాటయిపోతుంది. తగ్గదు ఒక పట్టాన అలా. మందులు రోగాలకనేది శాశ్వతమైన పరిష్కారం కాదు. వ్యాధులు మందులకనేది వ్యాధి నిరోధించే శక్తి మాత్రం లేదు. మందులు శ తాత్కాలిక ఉపశమనం. అప్పటి వరకు ఇప్పుడు హెడ్‌ఏక్ వచ్చిందనుకోండి ఒక టాబ్లెట్ యేసుకుంటే అప్పటి వరకు తగ్గుతుంది. మళ్ళీ వస్తూనే ఉంటుంది గదా! నెక్స్ట్ డే అలా. అట్లా గూడా. అంటే వ్యాధి నిరోధక శక్తిని మనము హ్మ్. పెంచుకోవడం ద్వారా వీటినన్నిటిని ఈ రోగాల్ని తగ్గించుకోవచ్చనమాట. వ్యాధి నిరోధక వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌లు ఏం చేయలేవప్పుడు. వ్యాధి నిరోధక శక్తి గనక మన శరీరంలో పెరిగినట్టయితే గనక. వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్మశక్తి వల్ల పెంచుకోవచ్చనేది తెలుసుకుందాము. అంతర్లీనంగా ఉన్న ఆ శక్తినే మనము ఆత్మశక్తి అంటాం. మానవ శరీరమే కాదు సమస్త జీవులలో కూడా ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ అనంతమైనది. ఆత్మ ప్రతి జీవి శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మశక్తి కంటికి కనపడదు. కరెంటు వైర్‌లో చూస్తే గనక మనకు కరెంట్ కనిపిస్తుందా? కనిపించదు గదా! అలాగే మన శరీరం ఉంటుంది. మన శరీరం లోపల ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మశక్తిని మనము పెంచుకున్నట్టయితే గనక ఇలా వ్యాధికారక క్రిములు కూడా మనల్ని ఏం చేయలేవన్నమాట. మామూలుగా మనం చూసినట్టయితే గనక ఎవరైనా చనిపోయినప్పుడు అంటే ఆత్మ శరీరంలో ఉండదు కదా! వెళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తాయి బ్యాక్టీరియా, వైరస్‌లు ఇవన్నీ గూడా ఆ శరీరాన్ని మీద దాడి చేయడం మొదలుపెడతాయి. అప్పుడు ఆ శరీరం ఏం చేస్తుంది? కుళ్ళుతుంది. అందుకనే చెవులలోంచి, ముక్కులోంచి ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది. అందువల్ల చెవులలో, ముక్కులో గనక మీరు చూసినట్టయితే అది పత్తి అది పెడతారు గదా! కాటను. ఆ! అలా పెడతారు. ఇంకోటేంటంటే ఆ గ్యాస్‌నే మనం మైలు గూడా అంటామనమాట. మైలు ఇట్లా అంటారు గదా! స్నానం చేయాలి అని. అప్పుడు ఇంకా శవంతో తిరిగిన వాళ్ళు, ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళు గూడా స్నానం జేసే ఇంట్లోకి వెళ్తారు. మామూలుగా అలాగే ఉంటే అది కుళ్ళడం మొదలవుతుంది గదా! ఆ పక్కన ఉన్న వాళ్ళకి గూడా ఈ వ్యాధికారకమైన బ్యాక్టీరియా, వైరస్‌లు గూడా వాళ్ళ శరీరంలోకి గూడా వ్యాపించే అవకాశం ఉంటుంది గాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటారు. ఆత్మ, ఆత్మ ఉన్నంత సేపు ఈ క్రిములు శరీరాన్ని ఏం చేయలేవు. ఆత్మ వెళ్ళిపోయింది గాబట్టే మరణించిన వాళ్ళని అలా చేస్తున్నాయని మనకి అర్థమైపోతుంది గదా! ఆత్మశక్తిని పెంచుకునే మార్గము మనకు పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ధ్యానం చేయడం వల్ల శరీరంలో ప్రవేశించే ప్రాణశక్తిని
ప్రాణశక్తి ఆత్మను చైతన్యవంతం చేసి శరీరాన్ని ఎంతో శక్తివంతం చేస్తుంది. వచ్చిన రోగాలు తగ్గిపోతాయి. కొత్త రోగాలు రాకుండా చేస్తుంది. ఎవరైతే ధ్యానం ఎవరైతే చేస్తారో మందులు వాడాల్సిన అవసరం లేదు. మందులు లేకుండా రోగాలనైతే వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఈ రకమైన రోగాలకు పరిష్కారం ధ్యానం అని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే క్రియలు ఇందులోనే బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్, జాయింట్ పెయిన్స్, మైగ్రేన్, తలనొప్పి, మూర్ఛ వ్యాధులు, పెరాలసిస్, క్యాన్సర్, ఎయిడ్స్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి రోగాలు ఉంటాయి కదా. వీటిని ఏమంటామంటే మనం దీర్ఘకాలిక రోగాలు. వీటికి ఏమంటారు డాక్టర్స్ కూడా జీవితాంతం మెడిసిన్ మందులు వాడాల్సిందే అని అంటారు కదా. అలా వీటిని ఇంకో రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మానసికపరమైన వ్యాధులు అంటే వాళ్ళకు బాగా ఒత్తిడి, స్ట్రెస్ అలా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పర్యంగా కూడా వస్తుంది. ఈ మానసిక వ్యాధులని ఏమంటారంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. మనకు డిప్రెషన్, ఒత్తిడి అలా ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యాధులు వస్తాయి అన్నమాట. ఈ వ్యాధులు మందుల ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే మనకు కలిగిస్తాయి. శాశ్వతమైన పరిష్కారం అయితే ఉండదు. మానసిక సంబంధమైన వ్యాధులు ఆధ్యాత్మిక కారణం గనక తెలుసుకున్నట్టయితే శాశ్వతంగా మనం ఈ రోగాల్ని నయం చేసుకోవచ్చు. రోగాలను నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది మనకు. క్రియలు ఈ రోగాలు మానవులకు 50% నుంచి 60% వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ శాతం రోగాలు ఈ కారణంగానే మానవులకు వస్తాయి. క్రియల గురించి ఇప్పుడు మనము కొంచెం విపులంగా తెలుసుకుందాము. క్రియ అంటే కర్మ, క్రియ అని రెండు పదాలు ఉంటాయి కదా. కర్మ అన్న పనే, క్రియ అన్న పనే, కానీ రెండింటికి కొంచెం తేడా ఉంది. కర్మ అంటే మన ప్రమేయంతో జరిగేది. ఇప్పుడు వాడిని కొట్టు, వీడిని తిట్టు అనగానే మనం వెళ్ళి కొట్టడం, తిట్టడం చేస్తాము. లేదంటే మంచి ఆధ్యాత్మిక పనులు, ఏదైనా సేవ చేయడము, ఏదైనా మంచి చేయడము, ఇలాంటివి అది మన ప్రమేయంతోటే జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా జరిగేది ఏంటంటే దాన్ని క్రియ అంటారనమాట. మన ప్రమేయం ఏముండదు. ఇప్పుడు శ్వాస మనకు లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. మనం దానికైతే ఇట్లా నువ్వు వెళ్ళు అంటే లోపలికి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళు, మళ్ళీ బయటికి రా అని అయితే మనం దానికైతే ఏ రకమైన ఆదేశం అయితే ఇవ్వం కదా. అది లోపలికి వెళ్తుంది, దానంతట అదే బయటికి వస్తుంది. అలా అందుకే దీన్ని కాబట్టి మనం ఏమంటామంటే దీన్ని శ్వాసక్రియ అంటాం. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం? ఫుడ్ తింటాం, ఆహారం తింటాం. తిన్న తర్వాత మన పనులు మనం చేసుకుంటాం, చదువుకుంటాం, రాసుకుంటాం. లేదంటే అదే పిల్లలైతే మనమైతే టీవీ చూస్తాం, ఇంకేదేదో వేరే వేరే పనులు చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తుంది? జీర్ణాశయము మన ఫుడ్ని అరిగించేసి మళ్ళీ మనం ఫుడ్ తీసుకోవడానికి కరెక్ట్గా మనల్ని సిద్ధం చేస్తుంది అనమాట. అదే జీర్ణాశయాన్ని, జీర్ణకోశాన్ని సిద్ధం చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే జీర్ణక్రియ అంటాం అనమాట. ఇది కూడా మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది కదా, తనంతట తానుగా. అలా జీర్ణక్రియ అంటాం. అలాగే మన శరీరంలో శుద్ధ రక్తం ఊపిరితిత్తుల నుండి గుండె ద్వారా శరీరంలోని మలిన రక్తం గుండె ద్వారా ఊపిరితిత్తులకు ప్రసరిస్తూనే ఉంటుంది. మన ప్రమేయం ఏమీ ఉండదు. దీన్ని కూడా ఏమంటామంటే రక్త ప్రసరణ క్రియ అంటాం. శరీరంలో పేరుకుపోయిన మలినాలను అంతటిని కూడా మూత్రపిండాలు సేకరించి ఎప్పటికప్పుడు విసర్జిస్తూ ఉంటాయి. దీన్ని కూడా మనం ఏమంటామంటే విసర్జన క్రియ అంటాం. అలా జన్మించింది మొదలు మన శరీరం అంతం వరకు కూడా సుమారు 200 క్రియలు మన శరీరంలో జరుగుతాయి. ఇలాంటివి ఈ క్రియలలో ఏ మాత్రం లోపం వచ్చినా కూడా మన శరీరంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు టెస్టులు చేసి పలానా రోగం వచ్చింది నీకు అనేది మనకు చెప్తారనమాట. ఈ క్రియలన్నింటినీ ఎవరు జరిపిస్తున్నారు, ఏ ఇబ్బందులు లేకుండా ఎలా జరుగుతున్నాయి, మన మనుగడ సాగించడానికి సహకరిస్తుంది ఎవరు, దీనికి కారణం ఎవరు అంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం తెలిసిన
ఆ, ఆధ్యాత్మికవేత్తలే మాత్రమే చెప్పగలరు. మామూలు వ్యక్తులు దాని గురించి చెప్పలేరు. ప్రాణం వల్లే ఇవన్నీ జరుగుతాయి. ఆత్మ శరీరాన్ని నడిపించడం, ఇంద్రియాలను పని చేయించడమే కాకుండా శరీరంలో సమస్త క్రియలను జరిపిస్తుంది. అర్థమైంది కదా? ఆత్మ శరీరాన్ని నడిపించడమే కాకుండా ఇంద్రియాలని కూడా పని చేయిస్తూ శరీరంలో సమస్త క్రియలను కూడా జరిపిస్తుంది అనమాట. ఒకవేళ శరీరం నుంచి ఆత్మ తప్పుకుంటే శరీరంలో క్రియలన్నీ ఆగిపోతాయి. ఏది పని చేయదు. శరీరం ఏమవుతుందంటే శవం అయిపోతుంది. ఈ క్రియలను జరిపించేది ఆత్మే. ఆత్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దైవం అని తెలుస్తుంది మనకు. ఒక పూర్ణాత్మం నుంచే అంశాత్మలుగా అలా మనం వస్తాం కదా, అలా. మామూలుగా ఎగ్జాంపుల్కి తీసుకుంటే మన ఇంటిలో ఇప్పుడు ఫ్యాన్లు, టీవీలు, ట్యూబ్ లైట్లు, బల్బులు, ఏసీలు, టీవీలు అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా దేని ద్వారా నడుస్తాయంటే విద్యుత్ శక్తి వల్లనే నడుస్తాయి కదా. అలాగే ఆ విద్యుత్ శక్తి ఆగిపోతే ఏమైపోతాయి? అవన్నీ ఆగిపోతాయి. ఏవి కూడా పనిచేయవు. శరీరంలో ఆత్మశక్తి ఉన్నంత వరకు శరీరంలో అన్ని క్రియలు జరుగుతాయి కదా. ఆత్మశక్తి ఆత్మశక్తిని మనం విద్యుత్ శక్తితో కూడా పోల్చవచ్చు అనమాట. వైర్లు కనబడతాయి, ఆ వైర్లలో ఉండే విద్యుత్ శక్తి మనకు కనిపించదు. అలాగే దేహం కనిపిస్తుంది కానీ మన ఆత్మ, దేహంలో ఉన్న ఆత్మశక్తి అనేది మనకు కంటికి కనిపించదు. లో వోల్టేజ్లో వచ్చినప్పుడు కరెంటు లో వోల్టేజ్లో వస్తుంది కదా, వోల్టేజ్ తక్కువగా. అప్పుడు ఏమవుతాయి? ఈ లైట్లు అయితే చాలా డిమ్ముగా వెలుగుతాయి. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్లు ఇలాంటివి, ఏసీలు ఇలాంటివి అయితే ఇంకా పాడైపోతాయి, అలా డ్యామేజ్ అయిపోతాయి. ఆత్మశక్తి క్షీణించినప్పుడు కూడా శరీరంలో క్రియలలో కూడా లోపాలు ఏర్పడతాయి. కొన్ని క్రియలు ఆగిపోతాయి అన్నమాట. రకరకాల ట్రీట్మెంట్లు చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు. శరీరంలో ఏ రకమైన ఇబ్బందులు ఏర్పడడానికి, అంటే జబ్బులు రావడానికి ముఖ్య కారణం ఈ క్రియలు అనేది జరగకపోవడమే కారణం అని మనకు తెలుస్తుంది కదా, అలా. అంటే ఆత్మశక్తి శరీరంలో తగ్గడమే. ఆత్మశక్తి తగ్గడానికి మానసిక అశాంతి, టెన్షన్లు, డిప్రెషన్లు కాకుండా ఆహారపు అలవాట్లు కూడా. మనసు బాగా మలినమైపోతుంది కదా, అంటే మొత్తము నెగిటివ్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం చూడండి, అప్పుడు కూడా ఇది ఏంటంటే ఆత్మశక్తి అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. షుగరు, బీపీ లాంటి జబ్బులు మానసిక అశాంతికి లోనై వారికి పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటాయి. అందుకే అప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే, మీరు ప్రశాంతంగా ఉండండి. ఇంకా ఏమైనా బిజినెస్‌లు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నీ ఆపేసుకొని ఇంట్లో కొంచెం విశ్రాంతి తీసుకోండి అనే చెప్తారు, అలా. అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ రకమైన వ్యాధుల్ని కూడా అదే మానసిక పరంగా వస్తాయి కాబట్టి సైకోసోమాటిక్ అంటారు కదా. సైకోసోమాటిక్ వ్యాధులని అంటారు. ఆత్మశక్తి ఆత్మశక్తి తగ్గినప్పుడు ప్యాంక్రియాస్ అనేది అయితే గ్రంథి పనిచేయదనమాట. ప్యాంక్రియాస్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుందని మనందరికి తెలుసు కదా మామూలుగా. ప్యాంక్రియాసిస్ అనే గ్రంథి శరీరంలో ఇన్సులిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ శరీరంలో ఆహారం ద్వారా తీసుకున్న షుగర్ని న్యూట్రలైట్ చేస్తుంది, అంటే సమస్థితిలో ఉంచుదన్నమాట. ఆ టైంలో ఏంటంటే అది కరెక్ట్‌గా పనిచేసినప్పుడు మనం తీపి పదార్థాలు, స్వీట్లు అలాంటివి ఏమి తిన్నా కూడా ఏం కాదు. ప్యాంక్రియాస్ చెడిపోవడం వల్ల, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల శరీరంలో రక్తంలోనే షుగరు న్యూట్రల్ కాకపోవడం వల్ల రక్తంలోనే పేరుకుపోతుంది షుగర్ అనేది. వాళ్ళకి మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక గాయమైన తగ్గిపోదు, సెప్టిక్ అవుతుంది. ఇంకా కాళ్ళని గానీ, వేళ్ళని గానీ అలా తీసేయాల్సి వస్తుంది అని అంటారు కదా. మెల్లిమెల్లిగా మూత్రపిండాలు, హార్ట్ ఇలాంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పని చేయకుండా పోతాయి అన్నమాట, అలా. కిడ్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీలు కూడా అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అలా. విపరీతమైన నీరసం వస్తుంది, మలబద్ధకం కూడా వస్తుందన్నమాట. శరీరంలో ఉత్పత్తి కానటువంటి ఇన్సులిన్ మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్స్, టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో రోజు వాళ్ళు బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్‌కి యేసుకుంటారు. మళ్ళా రాత్రి డిన్నర్‌కి బిఫోర్ యేసుకుంటారు. కొంతమంది ఇంకా అదే ఫస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళైతే 3 సార్లు కూడా యేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. 3 సార్లు కూడా ఇస్తారు. ఇన్సులిన్ వాళ్ళు తీసుకుంటే గనుకనే ఆహారం తీసుకోవచ్చు, అలా ఉంటుంది. అలా జీవితాంతం ఇంకా వాళ్ళు మెడిసిన్ వాడుతూనే ఉండాలన్నమాట. ఎంత ఎంత డబ్బు ఉన్నా జబ్బు వల్ల జీవితాన్ని వాళ్ళు మాత్రము అనుభవించలేరన్నమాట.
ప్యాంక్రియాసిస్ పనిచేస్తేనే వ్యాధి నయమయ్యేదన్నమాట. ఎంతసేపు వ్యాధిని అదుపులో ఉంచుకొని తాత్కాలిక ఉపశమనం పొందగలుగుతారు వాళ్ళు. అదే మెడిసిన్ తీసుకొని అలా. నివారణ వాళ్ళకి లభించదు. ప్యాంక్రియాస్ గ్రంథి పనిచేయాలంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తితో తప్ప ఇంకా దేనితో కూడా ఈ ప్యాంక్రియాసిస్ అనేది మాత్రము పనిచేయదనమాట. వోల్టేజ్ పెంచగానే ట్యూబ్లన్నీ ఎలా వెలుగుతాయో ఆత్మశక్తిని వృద్ధి చేసినప్పుడే మరలా పనిచేయగలుగుతున్నాయి అన్నమాట. ఆత్మశక్తిని పెంచగలిగే మార్గం ఏది? అది ఒక్కటే, మన పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. అయితే పిఎంసిలో కూడా మనము చూసినట్టయితే అనుభవాలు, ఇప్పుడు షుగరు కంప్లీట్గా తగ్గిన వాళ్ళు, థైరాయిడ్, రకరకాల రోగాలు తగ్గిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వీడియో అంటే వాళ్ళే ఇప్పుడు దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటారనమాట. అదే అట్లా కూడా అనుభవాలు కూడా ఉంటాయి. మీరు వీలైతే కనుక చూడండి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కూడా. ఆత్మశక్తి తగ్గినప్పుడు కొంతమంది జీర్ణాశయం కూడా మెల్లగా పనిచేస్తుంది. అప్పుడు డాక్టర్స్ ఏమంటారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా నీకు ఫుడ్ అరగట్లేదు కాబట్టి నువ్వు తేలికపాటి ఆహారాలు, ఆకుకూరలు, పండ్లు ఇలా ఈజీగా జీర్ణమయ్యే ఆహారాలు మాత్రమే తీసుకోమని చెప్తారనమాట. ఈ లోపం కూడా మనకు ఆత్మశక్తి తగ్గినందువల్లనే ఏర్పడుతుంది అనమాట. ధ్యానం చేసి ఆత్మశక్తిని పెంచుకుంటే ఈ వ్యాధిని కూడా మనము నయం చేసుకోవచ్చు. గుండె జబ్బులు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి వ్యాధులను కూడా ఇలా మనం తగ్గించుకోవచ్చు అనమాట. ముందుగా జాగ్రత్త పడి విశేషమైన ధ్యానం చేసినట్టయితే కనుక వాటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఆత్మశక్తి తగ్గినప్పుడు శరీరంలో కొన్ని భాగాలలో ఉన్న కణాలలో ఆత్మశక్తి తగ్గినప్పుడు వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించి ఆ కణాలపై దాడి చేస్తాయి. ఆ కణాలను నాశనం చేయడమే కాకుండా మెల్లగా పక్క కణాలను కూడా నాశనం చేస్తాయి. ఆ భాగం డ్యామేజ్ కావచ్చు. నొప్పి కానీ తేడా కానీ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పరీక్ష చేసి వాళ్ళు ఏమంటారంటే అదే క్యాన్సర్ వచ్చింది, మీకు ఎయిడ్స్ వచ్చిందని చెప్తారనమాట. క్యాన్సర్ వచ్చిన వారికి ఆ వ్యాధి అంటే ఇంకో కణాలకు మళ్ళీ వ్యాపిస్తుంది కదా, అలా వ్యాపించకుండా ఆ భాగాన్ని ఇది రేడియేషన్ ద్వారా ఆ భాగాన్ని కాల్చివేస్తారు. లేదంటే ఆ భాగాన్ని ఆపరేషన్ చేసి కూడా తొలగిస్తారు. ఆత్మశక్తిని పెంచుకున్నట్టయితే కనుక మరలా ఆ శరీరంలోని కణజాలంలో ఆత్మశక్తి పెరగడం వల్ల ఆ వ్యాధి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ధ్యానం చేసిన వారికి అలాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం మాత్రము ఉండదు. ఆత్మశక్తి శరీరాన్ని మనల్ని రక్షిస్తుంది అనమాట. రోగాలను బారిన పడకుండా కాపాడుతుంది. ఆత్మశక్తి ధ్యానం వల్లనే పెరుగుతుంది. చిన్ననాటి నుంచి ధ్యానం చేయడం వల్ల శరీరంలో లోపాలు, అటువంటి రోగాలు కూడా రావు. అధిక శాతం 50-60% రోగాలు కూడా మనము నివారించుకోవచ్చు. దీన్ని బట్టి ధ్యానమే పరిష్కారం అని మనకు అర్థమవుతుంది కదా. రెండోది కర్మలు. ఎన్ని చేసినా ఏం తీసుకున్నా ఇలాంటి రోగాలు అనుకోకుండా సడన్ గా వస్తాయి కదా మనకు రోగాలు అనేవి. ముఖ్య కారణం కర్మలు. గతంలో అంటే గత కాలంలో కానీ గత జన్మలలో కానీ మనం ఏదైతే పాపకర్మలు, హింసాత్మక కర్మలు చేశామో అవే రోగాలకు కూడా కారణమవుతాయి అన్నమాట. మానవుడు అంటే మనుషులు ఎవరైనా జీవులను హింస, అబలలు అంటే అదే వాళ్ళకంటే తక్కువ ఏం మాట్లాడలేకుండా అలా కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళని కూడా హింసకు పాల్పడ్డా కూడా ఫలితం రోగాల రూపంలో వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. కారణం రోగం కూడా హింసే కాబట్టి. ఒక తలనొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా, నడునొప్పి వచ్చినా, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా ఎంత బాధపడతారు, ఎంత నరకం అనుభవిస్తారు. ఎందుకంటే రోగం కూడా హింసే. హింస చేస్తే రోగం అనుభవిస్తారు. అదే శ్రీకృష్ణ వారు మనకు చెప్తారు కదా, ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితం అనుభవించవలసి వస్తుందని. అలా ఇంకా జీసస్ కూడా చెప్తారనమాట మనకు, ఏది విత్తుతారో అంటే ఏ పంట వేస్తారో అదే నువ్వు కోసుకుంటావని. అలా మనము అదే హింసాత్మక కర్మలు చేస్తే మనకు కూడా ఈ రోగాల రూపంలో వస్తాయి అన్నమాట. అలా శారీరక రోగాలు హింసాత్మక కర్మల ఫలితమే తప్ప ఇంకొకటి కాదు. మానవులకు వచ్చే రోగాలలో
అంటే ఇటువంటి రోగాలు కర్మల వల్ల వచ్చే రోగాలు అయితే 20% నుంచి 30% వరకు ఉంటాయి అన్నమాట. పాపకర్మల పాపకర్మల వల్ల రోగాల నుంచి బయటపడడం ఎలా అని మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం కదా. పాపాలు అనుభవిస్తే పోతాయి, పాపాలు పోతే పోతాయి. పాపాలు అనుభవిస్తే పోతాయంటే కాబట్టి రోగం వచ్చినా కొన్నాళ్ళు ఆ రోగాన్ని మనం ఓపిక పట్టి భరించగలిగితే గనుక అలా ఆ కర్మ తీరిపోయినప్పుడు గనుక అలా అలా పోతాయి అన్నమాట. అలా అంటే దానంతట అదే కర్మ పోవడం వల్ల మనకు దానంతట అదే కూడా రోగం అనేది తగ్గిపోతుంది. అలా తట్టుకునే శక్తి, ఓపిక పట్టగలిగే శక్తి మనకు ధ్యానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ధ్యానం చేసేవారు జ్ఞానులు ఉంటారు కదా. జ్ఞానులు రోగం వస్తే మామూలుగా కంగారు పడరు, భయపడరు, బాధపడరు. కర్మ వల్లే వచ్చిందని మనం కూడా అనుకుంటాం కదా. మనం ఏ కర్మలు చేసామో కాబట్టి ఈ రకంగా రోగంతో బాధపడుతున్నాం అనుకుంటాం కదా. అలా అలా అనుకుంటాం అనమాట. కర్మ తీరిపోగానే రోగం కూడా దానంతట అదే అలా తగ్గిపోతుంది. పాపాలు పోతే పోతాయి అనేది సెకండ్ వన్ ఉంది కదా. పాపాలు ఎలా పోతాయంటే భగవద్గీతలో మనం విన్నట్టయితే కనుక జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటారు కదా. అంటే జ్ఞానాన్ని ప్రజ్వరిల్ల చేసుకున్నట్టయితే కనుక అప్పుడు కూడా మనకు ఈ కర్మలనేవి దగ్ధమవుతాయి అన్నమాట. దానికి ఒకటే మార్గం ఇప్పుడు మనం చేస్తున్నది శ్వాస మీద ధ్యాస ధ్యానం. అలా రోగాలు పోవాలనుకునే వారు నియమాలు పాటిస్తూ విశేషంగా ధ్యానం కనుక చేసినట్టయితే ఒక్కొక్క కర్మ వాళ్ళకు దగ్ధమవుతూ ఉంటాయి. పాపకర్మలో దగ్ధమవుతున్న అనుభవిస్తున్న రోగం తొలగిపోవడంతో వాళ్ళు చాలా బాగుంటారు అనమాట. అందుకే పత్రిజీ మనకు ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్తారు కదా. అందుకే తీవ్ర ధ్యాన సాధన చేద్దాం మాస్టర్స్ అందరం. మనం రోగాల వల్ల దుఃఖం నుంచి బయటపడి మనము ఆనందంగా జీవిస్తాం అన్నమాట ధ్యానం చేయడం వల్ల. అసలైన ఆత్మశక్తి నీలో ఉండగా ఎందుకు మందుల మీద ఆధారపడతామని మనకు పత్రి సారు చెప్పిన వీడియోలలో ఉన్నాయి మాస్టర్స్, మీరు చూడండి, వినండి. ఎందుకు అంటే సార్ ఏమంటారంటే, ఎందుకు నీ శరీరాన్ని విషపూరితం ఎందుకు చేసుకుంటావు? శక్తిని మామూలుగా ధ్యానం చేసి శక్తిని పెంచుకో అంటారు. రోగ నిరోధక శక్తితో శరీరాన్ని వజ్రకాయం చెయ్యమంటారు సార్. అలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం థర్డ్ వన్ చెప్పుకుందాము. త్రివిధ బంధాలు మాస్టర్స్. మామూలుగా ఇది మనకు సృష్టిలో 3 రకాల బంధాలు కనిపిస్తాయి మనం చూసినట్టయితే కనుక. 1 పేగు బంధం, 2 ప్రేమ బంధం, 3 కర్మబంధం. పేగు బంధం అంటే అదే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి పేగులతో అలా కొంతకాలము తల్లి గర్భంలో ఉండి మనము జన్మ తీసుకుంటాం కొన్నాళ్ళకు. అలా అదే 9 నెలల కాల వ్యవధి అంటాం కదా. అలా అందుకే మనం తల్లితో విడదీయలేని మర్చిపోలేని బంధం ఉంటుంది, పేగు బంధం అంటాం కదా. అలా తండ్రి జన్మించిన పిల్లలకు మధ్య తండ్రి జన్మించిన పిల్లలకు మధ్య ఏర్పడిన బంధాన్ని దీన్ని రక్త సంబంధం అంటాం. అంటే ఓన్లీ తల్లి ఒకటే కాదు కదా, తండ్రి పాత్ర కూడా ఉంటుంది కాబట్టి మనం జన్మించడానికి తండ్రి ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం వల్ల మనం జన్మిస్తాం కాబట్టి దీన్ని మనం రక్త సంబంధం అంటాం అనమాట. తల్లి మామూలుగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నీకు అంటే కొంచెం ఊహ రాగానే వాళ్ళని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈజీగా నాకు అమ్మే ఇష్టం అంటారు. కొంచెం అదే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు అడిగినప్పుడు అయితే కనుక నాకు ఇద్దరు ఇష్టమే అని చెప్తారనమాట. అలా ఇట్లా బాల్య దశ నుంచి మనము యవ్వన దశలోకి వస్తాము. యవ్వన దశలోకి వచ్చినప్పుడు ఇంకా తోడు కావాలనిపిస్తుంది కదా. అలా ఒక తోడుని వెతుకొని అలా చాలా ప్రేమ బంధంలోకి వెళ్ళిపోతాము. వాళ్ళని ప్రేమిస్తూ ఉండడం వల్ల ఆ ప్రేమ బంధం అనేది చాలా బలపడుతుంది అనమాట. ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది. ఇది విడదీయ రాని అనుబంధంగా ప్రేమ బంధం ఏర్పడుతుంది అనమాట. ప్రేమ బంధం వల్ల దంపతుల్లో ప్రజ్వరిల్లే కామాగ్ని చల్లారుతుంది. అంటే దాని ద్వారానే మనము అంటే పిల్లలకు జన్మనిస్తారు కదా. ఒక రకంగా ప్రేమ బంధం కోసం అంటే
ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ బంధం కోసం కూడా పేగు బంధాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఏంటంటే అదే ఇప్పుడు ఏ స్త్రీ అయినా కూడా చూసుకున్నట్టే ఇది 20 సంవత్సరాలు మనం తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతాము. అదే ఎప్పుడైతే మనం భర్త దగ్గరికొస్తామో తల్లిదండ్రులని వదిలేసి కూడా మనము భర్త దగ్గరికి వస్తామనమాట. అలా పేగు బంధాన్ని వదిలేసి కూడా ప్రేమ బంధానికే ఎక్కువ వాల్యూ ఇస్తాం. అంటే ప్రే పేగు బంధం కూడా పేగు బంధం కంటే కూడా ప్రేమ బంధమే గొప్పదని మనకిక్కడ తెలుస్తుందనమాట. ఈ పేగు బంధం ఈ 2 బంధాలతో జీవిస్తూ మరొక బంధంతో కూడా మనం తెలవకుండానే మనము దాంట్లో చిక్కుకుపోతాం. అదే కర్మ బంధం అనమాట. ప్రేమ పేగు బంధాల కోసం ఎన్నో కర్మలు చేస్తుంటాం. కొన్ని సత్కర్మలు, కొన్ని దుష్కర్మలు. కర్మ వీటి వల్ల మనం ఏమైతుందంటే కర్మబంధంలో చిక్కుకుంటామనమాట. విచిత్రం ఏమిటంటే ఈ పేగు బంధాన్ని తెంచుకోలేరు. ప్రేమ బంధాన్ని కూడా అహా! ప్రేమ బంధాన్ని తెంచుకోగలరనమాట. పేగు బంధాన్ని గూడా తెంచుకోగలరు. ప్రేమ బంధాన్ని, పేగు బంధాన్ని తెంచుకోగలరు గానీ, ఈ కర్మ బంధాన్ని అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తెంచుకోవడానికి ఉండదు. మనము వీటిని ఎలా ఇప్పుడు కావాలనుకుంటే వదిలేయొచ్చు. పేగు బంధాన్ని, ప్రేమ బంధాన్ని. అలా వదిలేయొచ్చు. కానీ ఈ కర్మ బంధాన్ని అలా వదిలేయలేమనమాట. మనం బతికున్నంత వరకు. ఆఖరికి చనిపోయినా కూడా ఈ కర్మబంధం అనేది మనతోటి నీడలా వస్తుంది మన వెంట. అలా. దీని నుంచి బయటపడడం అనేది ఎవ్వరికి గూడా సాధ్యం కాదు. ఈ పేగు బంధం, ప్రేమ బంధం వల్ల మనం సుఖాలు, సంతోషాలు ఏవైతే లభిస్తాయో, సరైన కర్మలు చేయకపోతే దుష్కర్మలు చేస్తే గనక కర్మబంధం వల్ల, పేగు బంధం వల్ల, ప్రేమ బంధంతో పొందిన సుఖాలు, సంతోషాలన్నీ గూడా మనం కోల్పోవాల్సొస్తుందనమాట. జీవితం నరకప్రాయం అయితుందనమాట. పేగు బంధం అంటే తల్లిదండ్రుల ప్రేమ బంధం అంటే అదే పేగు బంధం అంటేనేమో తల్లిదండ్రుల బంధం గదా! ప్రేమ బంధము అదే సంసారం. కర్మబంధం గురించి కూడా మనము ఈ 2 బంధాల గురించే కాదు, కర్మబంధం గురించి కూడా మనం ఆలోచించాలి. బంధం నుంచి బయటపడడానికి కర్మలన్నీ మనం ఏం చేయాలి? దగ్ధం చేయాలి. దానికి మనకు ఒకటే మార్గం. ఆ మార్గమే ప్రతి ఒక్కరిలో జ్ఞానాగ్నిని ప్రజ్వరిల్ల చేయడం. జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లాలంటే పేగు బంధం కలిగిన తల్లిదండ్రులు సరిపోరనమాట. భార్య కూడా సరిపోదు. అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలిగిన సద్గురువు కావాలి. ఆ సద్గురువు మనకు సరైన ధ్యాన మార్గాన్ని అందించి జ్ఞానాగ్నిని ప్రజ్వరిల్ల చేస్తారు కదా! కర్మబంధం నుంచి మనకక్కడే విడిపించగలడు సద్గురువు మాత్రమే. అంటే మనకు నేర్పిస్తారు, మనం చేసుకుంటాం. అలా విడిపించుకోగలరు. విముక్తి పొందుతామనమాట దాని ద్వారా. ప్రేమ బంధం ఉన్న తల్లిదండ్రుల వల్ల భుక్తి లభిస్తుంది. అంటే వాళ్ళ ద్వారా మనకు పుట్టినప్పటి నుంచి బిడ్డ పెరిగి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళున్నంత వరకు గూడా తల్లిదండ్రులే ఆహారం ఇస్తారు గదా! అట్లా పేగు బంధం వల్లనేమో భుక్తి లభిస్తుంది మనకు. ఇంకోటేంటంటే ప్రేమ బంధంతో అదే భాగస్వామి వల్ల ఏం లభిస్తుంది మనకు? తృప్తి లభిస్తుంది. అలా. ఆత్మజ్ఞానం కలిగిన గురువు వల్ల అన్నింటికి మించిన కర్మబంధం నుంచి ముక్తి లభిస్తుంది. అందుకే మనము ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా మనకేమొస్తుంది? జ్ఞానమొస్తుంది. జ్ఞానం ద్వారా కర్మరహితం చేసుకోవచ్చు మనం. కర్మలన్నీ పోగొట్టుకోవచ్చు. ముక్తిని పొందవచ్చనమాట. కర్మబంధం నుంచి బయటపడాలంటే మనము ధ్యానం వల్లనే జ్ఞానం వల్లనే కర్మరహితం వల్లనే ముక్తి. ఇది మాస్టర్స్ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్‌కి, లలిత మేడంకి, పారిజాత మేడంకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. జూమ్‌లో పాల్గొన్న ప్రతి మాస్టర్స్‌కి థ్యాంక్ యూ. ఓకే మేడం. సెషన్ చాలా బాగుంది. త్రివిధాలంటే ఏంటో అనుకున్నాను నేను. సృష్టి, లయ, కర్త అన్నీ ఇంకా మనకి ఉన్నాయి మేడం. ఆ త్రివిధాలలో ఇంకా 9 మనకు మామూలుగా 9 చాప్టర్స్ ఉంటాయన్నమాట. ఇదేంటి ఇంకా త్రివిధ ఆజ్ఞలు, త్రివిధ అవస్థలు, త్రివిధ పరిష్కారాలు, త్రివిధ ఆరాధనలు, త్రివిధ ఆటంకాలు, త్రివిధ కాలుష్యాలు ఇలా. ఇంకా 9 ఉన్నాయి. కాకపోతే లెంతీగా ఉంది ఈ సబ్జెక్ట్ అనేది. అలా. ఓకే. చాలా బాగా చెప్పారు మేడం. బాగుంది. అలాగే నెక్స్ట్ పేగు బంధం, ప్రేమ బంధం, కర్మ బంధం గురించి కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకా
ఏంటి క్రియలు, కర్మలు అది నెక్స్ట్. ఇప్పుడు డైలీ ఏంటంటే పగలు, రాత్రి అవి వస్తూ ఉంటాయి. వన్ బై వన్ వస్తూ ఉంటాయి. ఏది శాశ్వతంగా అలాగే ఉండదు అనేసి దాన్ని కూడా ఓకే. అది బాగుందండి. నెక్స్ట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యేది లేదు, పోయిందనేసి బాధపడేది లేదు అన్నట్టు. అంటే అది కూడా ఏది చాలా శాశ్వతం కాదనేది మనకు అక్కడ తెలుస్తుంది మేడం. నెక్స్ట్ ఆత్మ శరీరాన్ని నడిపించి క్రియలను జరిపిస్తుంది అంటే అది కరెక్టే. ఏంటంటే ఆత్మ ఉన్నప్పుడే మన బాడీలో కరెంట్ ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే కరెంట్ ఉన్నప్పుడు ఏ క్రిములు అవి రావు కాబట్టి. ఎప్పుడైతే మనకి బాడీలో పవర్ లేదు అంటే బాడీ చల్లబడిపోతుంది. చనిపోయినామంటే బాడీ కూల్ అవుతుంది కదా! అంటే అంతకుముందు మన బాడీలో పవర్ ఉన్నట్టే. పవర్ ఉన్నంత సేపు బాడీ హీట్ ఉంటుంది. పవర్ లేదు అంటే కూల్ అయిపోతుంది. దానివల్ల క్రిములు అవి వస్తున్నాయంటే అది కరెక్టే మేడం. చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ మేడం. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. ఈ త్రివిధాల గురించి మేడం బాగా చాలా చక్కగా చెప్పింది మేడం. త్రివిధాలను సృష్టించడము, పోషించడము, బంధనాలను గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా 9 రకాలు అంటారు కదా, ఇంకా రేపు గురువు ఏమన్నా చెప్తారా మేడం దాని గురించి? క్లాసులు ఉన్నాయి, అన్ని సెషన్స్ ఉన్నాయి కదా. లేదు సార్, ఇంకా అంటే మనకు 2 క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది. అవి ఒక రోజులో కంప్లీట్ అయ్యాయి కాదు. రేపు మనకు ముగింపు వేడుక ఉంటుంది కదా సార్. అవునా మేడం? ఓకే. అంటే రేపు నుంచే కదా మేడం అక్కడ స్టార్ట్ అయ్యేదే? రేపు సాయంత్రం అండి. రేపు సాయంత్రం నుంచి. అంటే రేపు క్లాస్ ఏం లేదు కదా, రేపు ఓన్లీ ప్రత్యేక కార్యక్రమం అంటే పాటలు పాడేవాళ్ళు, అనుభవాలు షేర్ చేసేవాళ్ళు చేస్తారు కాబట్టి రేపు ఈవినింగ్. ఇంకొకటి మేడం, ఆత్మ అనుసంధానం కావాలంటే మేడం, అది ఆత్మ అనుసంధానం ఎట్లా అవుతుంది మేడం? అదే సార్, ఇప్పుడు మనము అంటే ధ్యానం ద్వారా విశ్వం నుంచి మనం ప్రాణశక్తిని తీసుకుంటాం కదా. ప్రాణశక్తి వల్లనే మనము ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా సార్. ఆత్మ అంటే దేని వల్ల ఇప్పుడు టెన్షన్స్, బాధలు, భయాలు ఇవన్నీ పడడం వల్ల కూడా ఆత్మశక్తి అనేది తగ్గిపోతుందని తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనము యూనివర్స్ నుంచి ఏదైతే విశ్వం నుంచి మనం ప్రాణశక్తిని పొందుతామో అప్పుడు మనకు ఆత్మ కూడా మన శరీరంలో చాలా యాక్టివ్గా ఉంటది కాబట్టి అదే ఆత్మతో అనుసంధానం సార్. అదే ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం కూడా. మనసు లైమ్ కావాలా మేడం దాంట్లో? మనసు దానికి అంటే మనసు వల్లనే ఇవన్నీ ఆలోచనలు చేసి ఇన్ని రకాల ఇబ్బందులు పడి ఇన్ని రకాల రోగాలు, ఇన్ని రకాల కర్మలు తెచ్చుకుంటాం కదా సార్. అంటే బంధాలలో ఇరుక్కుపోవడానికి కూడా మనసే కారణం కదా. మనసే కారణం. కాబట్టి మనము ఏదైతే ధ్యానం ద్వారా మనం ఏదైతే ప్రాణశక్తి తీసుకుంటామో అప్పుడు మనకు ఆత్మశక్తి అనేది బాగా పెరుగుతుంది కాబట్టి అట్లా యాక్టివ్ అయిపోతుంది మనకు. ఆత్మజ్ఞానాన్ని కూడా పొందుతాం అన్నమాట. అలా. ఓకే సార్. లక్ష్మీపతి సార్ మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. సుమా మేడం బాగా చెప్పారు మేడం. త్రిగుణాలు, త్రివిధాలు అన్ని బాగున్నాయి మేడం. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. బాగా అందరికీ తెలిసేట్టుగా చెప్పారు. అంటే కర్మలో తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానం ఒకటే మార్గం. ప్రతి విషయంలోనూ ధ్యానం అనేది కంపల్సరీ అన్నట్టు చెప్పినారు మేడం. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అవును సార్. అదే మనకు మాస్టర్ల సందేశం కూడా అలాగే ఉంది కదా సార్. ఇప్పుడు సదానంద యోగి గారిదైనా మనకు జీసస్ది కానీ మన శ్రీకృష్ణ వారిది కూడా అందరి కూడా ఒకటే ఏంటంటే వస్తే రాని పోతే పోని, అదే వచ్చిందని సంతోషపడద్దు, పోతుందని బాధపడద్దు. అంటే ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే మనకు అదే మనసు గురించి ఎక్కువ మనసు చెప్పేది మనం ఎక్కువ వినమనమాట. అదే మనం ఆత్మజ్ఞానం గురించే అలా ధ్యానం చేస్తూ ధ్యాన సాధన ఇలా సజ్జన సాంగత్యం ఏదైనా తాత్కాలికమే, బాధపడకూడదని బాగుంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఓకే మేడం. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా మేడం సెషన్ గురించి కానీ, డౌట్స్ ఏమన్నా కానీ? ఓకే మాస్టర్స్, డౌట్స్ ఏమో లేదు. ఇంకా మేడం సెషన్ గురించి ఇంకా 2 minutes టైం ఉందండి. ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు, లేకపోతే మనం మెడిటేషన్కి వెళ్ళిపోదాం. ప్రసాద్ సార్ మాట్లాడండి సార్. నమస్కారం మేడం. మేడం గారు, ఇప్పుడు ఈ సభలు జరుగుతున్నాయి అన్నారు కదా, ఎస్ సార్.
అంటే మేము ఒరిస్సా నుంచి నేను మాట్లాడుతున్నా. అది ఎక్కడ అడ్రస్ ఏంటి అనేది తెలియదు. ఒకటి రెండు, ఒకవేళ అక్కడికి వస్తే అకామిడేషన్ ఉంటుందా మేడం? ఉంటుంది సార్, ఖచ్చితంగా. 1-2 డేస్. 10 days ఉంటుంది సార్. అంటే అక్కడికి వచ్చిన 1-2 డేస్ 3 డేస్ ఉంటే ఒకవేళ ప్రపోజల్ అయితే చేయలేదు, అసలు ఏంటో నాకు తెలియదు, నేనైతే కొత్త. పర్లేదు సార్, చాలా మంది వస్తున్నారు కొత్త వాళ్ళు మనకి ఇక్కడ. మన గ్రూప్ లోనే బాలశంకర్ సారు, పద్మ మేడం, ఎవరు కొత్తగూడెం నుంచి, ఇంకా బాలకృష్ణ సారు, వాళ్ళందరూ కొత్తే సార్, ఎవరికి ఏం తెలీదు. ఇప్పుడు మీరు అక్కడ దూరం ఎక్కడి నుంచి అని కాదు, రావడం అక్కడికి అందరూ అదే కదా, కొత్త ప్లేసే కదా. అయితే కొంచెం ఆ అడ్రస్ ఇది అనేది పిన్నింగ్ చేయగలరా అని. మీరు ట్రైన్ కే కదా సార్ వచ్చేది? ట్రైన్ కే మేడం. ట్రైన్ అయితే ఇక్కడ మనకి సికింద్రాబాద్ ఉంది, నెక్స్ట్ మల్లక్పేట, మా సికింద్రాబాద్లోనే అనుకుంటా. మీకు ఒకసారి మేడం ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి మేడం, తప్పకుండా. సార్, ట్రైన్కి వచ్చే వాళ్ళకి కాచిగూడ నుంచి బస్సెస్ పెట్టారు, సికింద్రాబాద్ నుంచి బస్సెస్ పెట్టారు, ఇంగ్లీవన్ నుంచి బస్సెస్ పెట్టారు, కడతాల్ అని సపరేట్ గా బస్సులు అరేంజ్ చేశారు సార్. ఏం ప్రాబ్లం లేదు, ట్రైన్కి వచ్చిన వాళ్ళందరికీ అవైలబుల్ గా ఉన్నాయి బస్సెస్. గేట్ వరకు బస్సెస్ ఉంటాయి, అక్కడ నుంచి ఆటోలు అరేంజ్ చేశారు లోపలికి. చాలా ఫెసిలిటీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇంగ్లీబన్, సికింద్రాబాద్, కాచిగూడ కదా ట్రైన్కి వస్తారు. ట్రైన్ దగ్గర నుంచే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. లేదా ఇంగ్లీబన్కి వచ్చినా కూడా అక్కడి నుంచి చాలా పెట్టారండి. మనకి నాంపల్లి దగ్గర కూడా ఉంది కదా. అదే అండి, ట్రైన్ నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్. ఆర్టీసీ వాళ్ళు గైడ్ చేస్తారండి, ఏ ప్రాబ్లం. ఆర్టీసీలోనే మన వీళ్ళు ధ్యానం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అరేంజ్ చేశారండి, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ కూడా ఒక టేబుల్ అరేంజ్ చేసి అక్కడ పెట్టారండి, మన వాళ్ళను ధ్యానం చేసే వాళ్ళని పెట్టారు. ఎవరికైనా తెలియని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. అన్ని మొత్తం ఏంటండి, రైల్వే స్టేషన్ లో ఒక స్టాల్ అంటే ఒక టేబుల్ అనేది అరేంజ్ చేశారు. ఒకళ్ళని కూర్చోబెట్టారండి అక్కడ, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పడానికి. ఎక్కడి నుంచి వచ్చారో, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది డీటెయిల్స్ అన్ని అక్కడ చెప్తారు. అదే సార్, ఏం ప్రాబ్లం ఏం లేదు సార్. అక్కడ కాచిగూడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పెట్టారు, ఇంగ్లీబన్ నుంచి పెట్టారు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ 3 చోట్ల నుంచి బస్సెస్ పెట్టారు సార్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే సార్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లలిత మేడం కానీ నాకు కానీ ఎవరికైనా కాల్ చేయొచ్చండి. మనకి మేము ఇచ్చిన ఇప్పుడు మేడం పోస్టర్ కూడా పంపించారు కదా గ్రూప్ లో, అందులో ఉన్న నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఎవరైనా గైడ్ చేస్తారు. మీరు రైల్వే స్టేషన్ ఉన్నా కూడా బస్సెస్ ఎక్కడ ఉంటాయని చెప్తే ఎవరైనా చెప్తారు. ఉంటారు మోస్ట్లీ అందరు. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ బస్ స్టాండ్ కి అయితే వస్తారు కదా, మనతో పాటు మనం ఒక్కరమే రాము కదా, మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాము, ఎక్కడ స్ట్రక్ అవ్వము. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి వస్తున్నాం కాబట్టి చాలా మంది మనకు ఎదురుగానే వచ్చేస్తారు, మనం అడగక ముందుకే మనకు హెల్ప్ చేసేలాగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.